చెప్తారు మమ్మల్ని అధికారంలోకి తీసుకెళ్ళండి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెండింగ్ లో ఉన్న 5 డిఏలు ఇస్తామని చెప్పిండు. 5 డిఏల సంగతి దేవుడు కానీ ఒక డిఏ అనౌన్స్ చేసిండు. అనౌన్స్ చేసిన డిఏ డబ్బులు కూడా ఇయ్యలేడు దాకా ప్రభుత్వ ఉద్యోగులకు ఇయ్యనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంతకుముందు పేరు మీద ఉందామని బాధపడేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇలా పేరు మీదకి వెళ్ళి పొయ్యిలో బాధపడాల్సినటువంటి దుస్థితి వచ్చింది. అందుకని మిత్రులారా, దయచేసి ఈ ఎన్నికలు భవిష్యత్తులో వచ్చేటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికలకి ఒక మేలు మలుపుగా కనబడాలి. ఎందుకంటే ఇటువైపు 4 జిల్లాలు, అటువైపు 3 జిల్లాలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాలలో 7 జిల్లాలలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో పువ్వ ఉడికిందా అంటే 2 అన్నం మెతుకులు చూసినట్టు చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, టీచర్స్, అడ్వకేట్లు, లాయర్లు అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద విరక్తితో ఉన్నారనేటువంటి మెసేజ్ పోవాలంటే ఖచ్చితంగా కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని, అదే రకంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఇద్దరు కూడా మీరు గెలిపించాలని ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. పోతే మార్చ్ 2024 నుంచి ఈ రోజు వరకు రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య సుమారు 8,000 నుంచి 9,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మార్చి 2024 నుంచి ఇప్పటిదాకా రిటైర్డ్ అయినారు. ఈ రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఏమేమని అడుగుతున్నారు? మేము పనిచేసినప్పుడు మా జీతాలకి మేము జరంత దాచిపెట్టుకున్నటువంటి గ్రాట్యుటీ, పెన్షన్, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమని అడిగితే ఆ బెనిఫిట్స్ ఇచ్చేందుకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి 2027 లేదా 29లో చెల్లుబాటు అయ్యేటట్టు ఎఫ్డీలు ఇస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పుడు రిటైర్డ్ అయినాక ఇల్లు కట్టుకోవడమో, బిడ్డ పెళ్లి చేసుకోవడమో, ప్లాట్ కనుక్కోవడమో లాంటి మంచి పనులకి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉపయోగపడతాయని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు ఆశపడితే ఆయన సర్కారు అయిపోయినాక మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల అప్డేట్ డేట్ వేసి పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తన చేయి దులుపుకోవాలనుకుంటుంది. అందుకని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ ఈ రెండు కూడా నారాయణకి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొత్సు టైపు. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, పేపర్లో నీ పేరు నా ఫోటో తప్ప వేరేదేం రావద్దు, కనబడద్దు అనేటువంటి రీతిలో అటు కాంగ్రెస్, టిఆర్ఎస్ రెండు కలిసి ఆడుతున్నటువంటి దమన నీతికి ముగింపు పలకాలంటే ఇటు గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎన్నికలలో ఉమ్మడి 7 జిల్లాలలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి మేధావులు, విజ్ఞులు, ఉద్యోగస్తులు, మా జర్నలిస్టు మిత్రులందరూ కూడా దాదాపు ఓటు ఉంటుందని అనుకుంటాం. మీరు కూడా అందరూ మా పక్షాలు ఉండాలి. ఎందుకంటే పోయినైనా చెప్పిండు, వరంగల్లో వరదలు వచ్చినప్పుడు జర్నలిస్టులు అందరికీ మంచి మంచి ఇల్లు కట్టిస్తాం, డబుల్ బెడ్రూమ్ కి ఇంకో బెడ్రూమ్ కలిపి జర్నలిస్టులకి 3 బెడ్రూమ్లతో ఇల్లు ఇస్తా అన్నాడు. వరంగల్లో కట్టలే, నల్లగల్లో కట్టలే, గోపన్పల్లిలో కట్టలే. ఆఖరికి సుప్రీంకోర్టు చెప్పింది వకీళ్ళకి, జడ్జిలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, జర్నలిస్టులకి ఎవరికి ప్లాట్లు ఇవ్వద్దు అని చెప్పింది. పోయినోడు 10 ఏళ్ళ అధికారంలో ఉండి పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు కానీ జర్నలిస్టులకి డబుల్ బెడ్రూమ్ లో కూడా 3 బెడ్రూమ్ ఇవ్వలేకపోయాడు. ఈ వచ్చిన ఆయన ఏమైనా చేస్తాడంటే ఈయన కూడా ఏం చేస్తలేడు. అందుకని ఆలోచించాల్సినటువంటి వ్యక్తులకి ఓటేసేటువంటి అవకాశం వచ్చింది. ఒక మేధావి మౌనంగా ఉంటే ఈ దేశం 10 ఏళ్ళు ఆయన పాలన లోపల చాలా నష్టపోయింది, చాలా వెనుకకు పోయింది. మళ్ళీ ఇప్పుడు మేధావులైనటువంటి మీరు అట్లే తప్పుడు నిర్ణయం తీసుకొని ఓట్లు తప్పుకేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఇంకొక 10 సంవత్సరాల అంధకారంలో నెట్టడానికి మీరందరూ కూడా సహాయపడ్డోళ్ళు అవుతారు. అందుకని గౌరవ పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు వచ్చున్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవడం సమంజసం కాదు. రోడ్డు కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తలేదు కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి గౌరవ ఉపాధ్యాయులకి, అదే రకంగా గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఫిబ్రవరి 27వ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల్లో అటు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారి పేరు ఎదురుగా 1, అదే రకంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరవనీయులు మల్కా కుమరాయ్ గారి పేరు ఎదురుగా సీరియల్ నెంబర్ 1 అన్న. చాలా మంది రైట్ పెడతారు, ONE1 రాస్తారు, లేకపోతే రోమన్ అంకె రాస్తారు. ఏం రాయకూడదు. మనమంతా కానీ ఎండాకాలం చదువు చెట్ల కింద చదువుకొచ్చినప్పుడు ఒకటి ఎట్లేసినామో ఒక్కటేస్తే చాలు. మీరు పైన ఇట్లా కింది ఇట్లా పెట్టి రోమన్ లెటర్ వేసినా, ONE1 అని రాసినా, ట్రిక్ కొట్టినా, లేకపోతే ఇంకేదో కార్యక్రమంలో శివరాత్రి నిద్రబద్దులో పోయి పేపర్ బ్యాలెట్ అడ్డం పెట్టి ఇట్లా కింద పెట్టినా దయచేసి ఆ ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి మన కార్యకర్త బంధువులందరూ కూడా ఓటర్లంతా చదువుకున్న వాళ్ళే కాబట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళని కలిసినప్పుడు సరైనటువంటి రీతి లోపల వాళ్ళు ఓటు వేసే రీతి లోపల వాళ్ళని ఎంకరేజ్ చేయాలని వేడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు